హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియోలో రుచికరమైన సేమియా పాయసం చల్లబడిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా, ఒకదానికొకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దీనికోసం నేను ఇక్కడ 1.5 కప్పు వరకు సేమియా తీసుకున్నానండి. ఈ సేమియాని ఒక గిన్నెలో నెయ్యి లేదా నూనె వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగేలోపు మనం దీనికోసం వాటర్ తీసుకుందాము. 1 కప్పుకి 3 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇక్కడ 1.5 తీసుకున్నాను కదా, 4.5 కప్పుల వరకు నీళ్లు తీసుకున్నానండి. మనకి సేమియా వేగేలోపు ఈ నీళ్ళని మనం మరిగించుకోవాలి. స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 4.5 కప్పుల వరకు పాలు కూడా నేను కాగబెట్టి పెట్టుకున్నానండి. 1 కప్పు సేమియాకి 3 కప్పుల నీళ్లు, 3 కప్పుల పాలు అన్నమాట. ఇలా తీసుకుంటే కరెక్ట్గా మనకి సరిపోతుంది. చూడండి, మనకి సేమియా అయితే ఎర్రగా వేగిపోయింది. ఇలా వేగేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి మనం మరిగించుకున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పోసేసుకోవాలి. చూడండి, స్టవ్ని సిమ్లో పెట్టుకొని వాటర్ పోసేసుకోవాలి. ఇవి పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ సేమియా అనేది వాటర్లోనే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అది ఉడికేలోపు మనం వేరే గిన్నెలో కాస్తంత నెయ్యి వేసుకొని అందులో మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నామో కిస్మిస్, బాదం, కాజు అవన్నీ మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కిస్మిస్ తీసుకున్నానండి. కిస్మిస్ అన్నిటితో కలిసి వేయించకండి, కిస్మిస్ అనేది త్వరగా వేగిపోతుంది. అందువల్ల నేను ఫస్ట్ కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత బాదాము, కాజుతో పాటు పంప్కిన్ సీడ్స్ కూడా తీసుకున్నాను. మీరేం కావాలనుకున్నా అది వేసుకోవచ్చండి. ఇవన్నింటిని 1 స్పూన్ జస్ట్ కొద్దిగంత నెయ్యి వేసుకొని వాటిని వేయించుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు డ్రైగానైనా వేయించుకోవచ్చు, లేదా నూనె వేసుకొనైనా వేయించుకోవచ్చండి. ఇవి వేగిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, సేమియా మనకి ఉడికిపోతుంది. ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా ఒక సేమియా తీసుకొని చేత్తో ఇలా అన్నారంటే వెంటనే విరిగిపోతుంది. అలా విరిగిపోతే సేమియా ఉడికిపోయినట్లు అర్థం అండి. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ వేసుకుందాము. రుచికి సరిపడినంత షుగర్ వేసుకోవాలి. 1 కప్ సేమియాకి 1/2 కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇక్కడ 1/2 కప్ కంటే కాస్తంత ఎక్కువ తీసుకున్నాను అంతే. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ తీసుకోండి షుగరు. నేను కొంచెం తక్కువ తీసుకున్నానండి. ఈ షుగర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని షుగర్ అనేది కరిగిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. కరిగిపోయాక ఇందులోకి మనం మరిగించుకున్న పాలను పోసుకోవాలి. పాలన్నిటినీ పోసేసుకొని జస్ట్ ఒక్క మరుగు రానివ్వండి అంతే. మనకు ఆల్రెడీ సేమియా ఉడికిపోయింది కాబట్టి పాలల్లో ఉడకాల్సిన అవసరం లేదు. ఒక్కసారి పాలు మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇలాచీని వేసుకోండి. ఒక 4-5 ఇలాచీని ఇలా దంచి వేసుకోండి. చూడండి, ఇలా ఒక మరుగు వస్తే సరిపోతుందన్నమాట. మరీ ఎక్కువగా కాగాల్సిన అవసరం లేదు. మనకైతే టేస్టీ సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. అంతే, ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ. ఇది చల్లారిన తరువాత కూడా అలాగే ఉంటుందండి. విడివిడిగా చిక్కబడకుండా, అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఎన్నిసార్లు సేమియా చేసినా కూడా ఫెయిల్ అయ్యేవారు ఒక్కసారి నేను చేసినట్లుగా చేసి చూడండి, పర్ఫెక్ట్గా చేస్తారు. టేస్ట్ అండ్ టెక్స్చర్ కరెక్ట్గా వస్తుందన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో ఎవరి బర్త్డేస్ అయినా కూడా ఈ సేమియా పాయసం అనేది స్పెషల్గా చేస్తామండి. మరి మీ ఇంట్లో ఏం చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.